వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. ఆ, రేవంత్ రెడ్డి గారే అల్లు అర్జున్ అరెస్ట్ వెనకాల ఉన్నారు అని చెప్పి ఆ, గట్టిగా వినపడుతుంది తెలంగాణలో. అయితే దీని మీద కృష్ణకుమారి గారు ఏమంటారు అనేది మేడం మాటల్లో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. ఆ, రేవంత్ రెడ్డి గారే అల్లు అర్జున్ అరెస్ట్ వెనకాల ఉన్నారు అని చెప్పి వినపడతా ఉంది. అయితే మరి దీన్ని మనం ఏ కోణంలో చూడాలంటారు? ఇది ఒక రకంగా ప్రభుత్వం చాలా తప్పులు చేసేసి ఆ తప్పులు కనుమరుగు చేసుకోవటం కోసం ఈ తూతూ మంత్రం అరెస్ట్ చేశారు అనేది నా అభిప్రాయం. అంటే ఆయన ఖచ్చితంగా నిజంగా అరెస్ట్ చేసేసి 14 రోజులు రిమాండ్ లో ఉంచాలా అనేది నా బలమైన కోరిక అయితే కాదు. అంటే ఈ మొత్తం జరిగిన సినారియోలో నాకు అలాంటి అభిప్రాయం వచ్చింది. ఎందుకంటే అసలు ఈ సంధ్యా థియేటర్ రేవతి చనిపోయిన ఘటనలో నుంచి చూస్తున్నారు ప్రజలు. కాదు, దానికి ఇంకొంచెం వెనక్కి వెళ్ళాలి మనం. ఆ వెనక్కి ఎందుకు వెళ్ళాలంటే అసలు ఈ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి మాకు బెనిఫిట్ షో వేసుకోవటానికి అర్ధరాత్రి అవకాశం ఇవ్వండి అని అడగటం ఒకటి. రెండోది టికెట్ రేట్లు అడ్డగోలుగా పెంచుకుంటాము, పర్మిషన్ ఇవ్వండి అనేది ఇంకొకటి. ఈ రెండు విషయాల దగ్గర ఒప్పుకుని ప్రభుత్వం చాలా చాలా తప్పు చేసింది. ఈ మొత్తం ఘటనకి మొదటి అంశం ఏదైనా ఉంది అంటే అది ప్రభుత్వము మైత్రి మూవీ మేకర్సే. ఆ ఇద్దరూ చేసిన తప్పుకి అసలు టికెట్ రేటు మొదటి 2 వారాలు మొదటి వారము పెంచాలి అనే ప్రతిపాదన వచ్చిన రోజునే ఒక రకంగా అదే దుర్మార్గమైంది, అదే ప్రజా వ్యతిరేకమైంది. ఒక సినిమాని చూడాలి చూడాలి అనే ఒక తహతహని పెంచే విధంగా మీరు ప్రచారం చేసి 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 ప్రమోషనల్ యాక్టివిటీస్ కింద తీసుకొని వచ్చి జనాల్లో ఒక ఉత్కంఠత రేపి, అదే అభిమానుల్లో అయితే ఒంటి మీద చొక్కా ఉంటుందో లేదో గాని 1200 రూపాయలు పెట్టి అల్లు అర్జున్ సినిమా చూడాలి అనేంత ఒక అభిప్రాయాన్ని మీరు కలిగించారు చూడండి. వాళ్ళ మీద ఇంపోజ్ చేశారు ఒక రకంగా. అభిమానం ఉండడం వేరు, తాతకు మించి ఖర్చు పెట్టాలనుకోవడం వేరు. తాతకు మించి ఖర్చు పెట్టేలా చేశారు మీరు. వాళ్ళు అడగటం చాలా నేరం నా దృష్టిలో. అది అసలు ఏమి అంత పిండుకోవాలనుకుంటున్నారా డబ్బులు మీరు? సరే, చేశారు. అర్ధరాత్రి షోకి అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అదే మార్నింగ్ 6 గంటల నుంచి షోస్ స్టార్ట్ అయ్యి ఉంటే గనక మీరు చెప్పినట్లే, మీరు పిండుకోవాలనుకున్నట్లే మొదటి 2 షోలకి అలాగే మీరు డబ్బులు ఎక్కువ పెట్టించుకుని ఇంకా తర్వాత నుంచి 600 రూపాయలు షో, నేను మల్టీప్లెక్స్ల గురించే మాట్లాడుతున్నా, చేసుకోవచ్చు కదా. అదేమంటే ఏమంటారంటే ఎవడు రమ్మన్నాడు సినిమాకి, అంత రేట్ ఎక్కువ అనుకున్నప్పుడు అని మాట్లాడతారు. కానీ మీరు చేసింది ఏంటి అసలు? అది సినిమా కథ మొదలైన దగ్గర నుంచి, కథా చర్చల దగ్గర నుంచి, షూటింగ్ మొదలైన దగ్గర నుంచి దాని గురించి మీరు ఏమంటారు, ఒక ఎదురు చూపుని మీరు డెవలప్ చేశారు. ఒక చూడాలి చూడాలి అనే ఒక తహతహను పెంచేలాగా చేసింది మీరే కదా. అంటే మూవీ మేకర్సే కదా, వాళ్ళే చేసేది. అదేమంటే వ్యాపారం మేము ఖర్చు పెట్టామంటారు. అవును, కరెక్టే. వ్యాపారం అన్నాక లాభం వస్తుంది, నష్టం వస్తుంది. దానికి సిద్ధపడే చేయాలిగా. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి టికెట్ల రేట్లు పెంచుకోవటం ఎందుకు? అందుకే నేను ప్రభుత్వము వీళ్ళే ముద్దాయి అనింది అందుకు. సరే, ఇది అయిపోయింది. అర్ధరాత్రి ఆటకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు పగలు కన్నా రాత్రి ప్రమాదాలు ఎక్కువ జరగటం ఈజీ. ఇప్పుడు దొంగలు కూడా పట్టపగలు పట్టరు కదా, రాత్రులే పడతారు కదా. అందుకని ఆ విషయంలో ప్రభుత్వము పూర్తిగా ఫెయిల్ అయింది. ప్రభుత్వం ఫెయిల్యూర్ దగ్గర నుంచి, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ అత్యాశని దగ్గర నుంచి ఇంకా మనము పోలీసుల దగ్గరకు వద్దాం. పోలీసులకి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చే నివేదికల ఆధారంగానే
పోలీసులు నిర్ణయాలు తీసుకుంటారు. మరి ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా ఈ సందర్భంలో అని మనం ఆలోచించక మనం ఇక్కడ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడట్లేదు మేడం. అసలు పోలీసులు ఎక్కడ మాట్లాడట్లా. చాలా అదే నేను అనేది, ఈ చార్జ్ షీట్లుగా ఈ ఎఫ్ఐఆర్లు చాలా అసంబద్ధంగా ఉన్నాయి. ఈ ఎఫ్ఐఆర్లు ఎట్లా అంటే, జరిగిన దానికి మీరు నేరస్తులుగా చెప్పబడుతున్న వాళ్ళకి ఆ నేరం నుంచి బయటపడటానికి వీలుగా ఎఫ్ఐఆర్ రాశారు అక్కడ. అంటే వీళ్ళకి మేము కొట్టినట్టు కొడతాము, మీరు ఏడ్చినట్టు ఏడవండి, మేము గిల్లినట్టు గిల్తాము, మీరు నెబ్బుట్టినట్టు యాక్షన్ చేయండి అనేటట్లు ఉంది తప్పితే వేరేగా ఏం లేదు ఇక్కడ. సరే, ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి ఏ విధమైన రిపోర్ట్ ఇచ్చారో మనకు తెలియదు, అసలు ఇచ్చారో లేదో కూడా తెలియదు. సరే, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ విషయం బయటికి రాగానే ఏం చెప్పారంటే, అసలు మా దగ్గర నుంచి థియేటర్ వాళ్ళ దగ్గర నుంచి మాకేమి మేము ఇలా ఒక ప్రముఖ హీరో వస్తున్నాడని, కాబట్టి మాకు బందోబస్తు కావాలని వాళ్ళ దగ్గర నుంచి మాకు ఏ విధమైన రిప్రజెంటేషన్ రాలేదు అన్నారు. అంటే థియేటర్ వాళ్ళు చక్కగా ఒక లవ్ లెటర్ ని చూపించారు. దానిలో చక్క పోలీస్ సీల్ వేసి మరీ ఉంది, ఇలా పలానా రోజున పలానా టైంలో ప్రముఖ హీరో రాబోతున్నారు, మీరు బందోబస్తు ఇవ్వండి. దానికి ఏం చెప్తున్నారు వాళ్ళు రీజను? ముందు చెప్పిన వాళ్ళు ఓహో ఇస్తే ఇచ్చుండొచ్చు, వాళ్ళు ప్రత్యేకంగా మమ్మల్ని వచ్చి కలవకపోయేసరికి వచ్చిన అర్జీల్లో ఎంతో మంది మమ్మల్ని రోజు అడుగుతుంటారు కాబట్టి బందోబస్తు మేము రొటీన్ లో భాగంగా పంపించాం తప్పితే ప్రత్యేకమైన బందోబస్తు చేయలేదు అని పోలీసులు చేతులు గడిగేసుకుంటున్నారు. ఈ ప్రాసెస్ లో ఇక్కడ నెక్స్ట్ ఈ అభిమానం పేరుతోటి ఉన్మాదంగా దురభిమానంతో పూర్తి బాధ్యతారహితంగా ఇద్దరు చంటి పిల్లల్ని వేసుకొని సినిమాకు వచ్చిన అభిమానులను కూడా నేను ప్రశ్నించదలుచుకున్నా. డిసెంబర్ నెల చలి, ఇద్దరు చిన్నపిల్లలు, నైట్ టైం ఏమంత నైట్ టైం ఏమంత కొంపలంటుకున్నాయి. సినిమా చూడకపోతే ఏమవుతుంది? దీంతో చాలా మంది ఏకీభవించట్లా. ఇంతమంది తప్పులు చేయగలిగింది వాళ్ళే తప్పు చేయకూడదా? ఒక కామన్ మ్యాన్ తప్పుని ఎత్తి చూపడం ఏంటి? మీరు కామన్ మ్యాన్ కాదా అని నేను అంటున్నా. ఈరోజు ఎవరికండి పిల్లలకు తల్లి లేకుండా పోయింది? అసలు ఆమె అర్ధంతరంగా ఆవిడ జీవితం మొగవాల్సిన అవసరం ఏంటి? ఎవరికి నష్టం జరిగింది? అల్టిమేట్ గా ఎవరు నష్టపోయారు ఇక్కడ? అల్లు అర్జున్కి ఏమైంది? మైత్రి మూవీ మేకర్స్కి ఏమైంది? పోలీసులకి ఏమైంది? ప్రభుత్వానికి ఏమైంది? ఎవరికి ఏం కాలే. ఇక్కడ అందరూ చేతులు దులుపుకుంటారు, దులిపేసుకుంటున్నారు. నెమ్మది నెమ్మదిగా అయిపోయింది, చేతులు గడిగేసుకుంటున్నారు, వాషౌట్ అయిపోతుంది. కానీ నష్టం జరిగింది అంటే మనము సినిమాకి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటామా అంటే, సినిమాకి వెళ్ళిన ప్రతి వాళ్ళు చచ్చిపోతారా అనేది కాదు నా వాదన. కానీ హై రిస్క్ పనులు ఎందుకు చెయ్యాలి? అక్కడ ఫస్ట్ రోజు అంటే క్రౌడ్ ఎలాగో ఎక్కువ మంది ఉంటారని తెలుసు కదా. తెలుసు, కానీ వాళ్ళ అబ్బాయి అభీష్టానికి మేరకు, మా అబ్బాయి అభిమాని కాబట్టి చూపించమని అడిగాడు కాబట్టి మేము వచ్చాము అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ పిల్లోడు కూడా కదా. కాదండి, పిల్లలు వినరా? అసలు పిల్లాడిని ఈ విధంగా పుష్ప అని పిలవటము, పుష్ప అంటే అంత మైమరిచిపోవటము, దాన్ని అసలు మీరు ఎందుకు పెంచి పోషించారు? అసలు మీకు ఇంకేమి మీ చుట్టుపక్కల అనుకరించటానికి కానీ అనుసరించటానికి కానీ ఎవరు లేరా? ఒక్క అల్లు అర్జునే ఉన్నాడా? ఒక సినిమాలేనా మనకు ఆదర్శం? ఇంకెన్ని లేవు మన చుట్టుపక్కల? అందుకని ఏంటి అంటే, ఇక్కడ తెలుసో తెలియకో తల్లిదండ్రులు పిల్లల్ని మందలించే విషయంలో కావచ్చు, వాళ్ళకి మంచి చెడు చెప్పే విషయంలో కావచ్చు, తల్లిదండ్రులు విధిలేక లొంగిపోతున్నారు అనిపిస్తుంది. కొండకుచో వాళ్ళకు కూడా వాళ్ళ బాల్యంలో తీరని కోరికలు ఇప్పుడు ఈ పిల్లల ద్వారా తీర్చుకుంటున్నారేమో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ 9 ఏళ్ల వయసులో సినిమాని మారం చేస్తే వీపు విమానం మోత మోగేది.
ఇప్పుడు మోగిస్తారా అంటే మోగించమని కాదు నా ఉద్దేశం. పిల్లల్ని కొట్టడం చాలా తప్పు అసలు చెప్తున్నా. అందుకని వీళ్ళు ఏంటంటే కూడా ఉంది కదా వీళ్ళకి మేడం. వీళ్ళకి ఎక్కడో ఉమ్. ఆగిపోయిన కోరికలు ఈ పిల్లల ద్వారా తీర్చుకుంటున్నారని అనిపిస్తుంది తల్లిదండ్రుల్ని. అసలు వీళ్ళకి దిశానిర్దేశం లేదు. ముందు తల్లిదండ్రులకే దిశానిర్దేశం లేదు. లేనప్పుడు ఉండు- పిల్లలకి ఏమి నేర్పిస్తారు? ఉండుంటే సరే, ఆ టైంకి వెళ్ళరు కదా. అదే నేను అనేది. అదే అందుకే జరిగింది. ఇక అది అయిపోయిన తర్వాత ఇక ఆఖరుగా అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళడం వరకు నేను ఎందుకో ఆ తప్పని నేను అనుకోవట్లేదు. కానీ ఎందుకంటే థియేటర్ యాజమాన్యానికి ఆయన తెలియజేశాడు వస్తున్నానని. దానికి తగ్గ ఏర్పాట్లు చేయవలసిన థియేటర్ వాళ్ళే. తనకు తాను చేసుకోలేడు కదా. అదే తనకు తాను చేసుకోలేడు కాబట్టి థియేటర్ వాళ్ళే చెయ్యాలి. థియేటర్ వాళ్ళు చేయటంలో ఫెయిల్ అయిపోయారు. పోలీసులతోటి ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన స్పందన ఏంటి, ఏమండి నిజంగా ఎంతమందిని పంపిస్తున్నారు ఏంటి, ఇవన్నీ ఆలోచించాల్సిన బాధ్యత థియేటర్ వాళ్ళకు ఉంది. థియేటర్ వాళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే డిస్ట్రిబ్యూటర్స్ మీద నెట్టేస్తున్నారు. ఉమ్. ఇలా ఎవరికి వాళ్ళు పక్క వాళ్ళ మీదకి తోసేసే రోడ్ రోలర్ లాగా తోసుకుంటా తొక్కుకుంటా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి మేము బాగానే ఉన్నాం, మేము బాగానే ఉన్నాం, మేము కరెక్ట్ అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా అయిపోయాక చివరికి వచ్చేసరికి మనం ఇప్పుడు మాట్లాడుకునేట్టు అల్లు అర్జున్ దగ్గరకు వచ్చినప్పుడు అల్లు అర్జున్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసే వచ్చాడు కాబట్టి థియేటర్ వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే టిక్కెట్ ఉన్న వాళ్ళందరినీ లోపలికి పంపిన తర్వాత టిక్కెట్ లేని వాళ్ళందరినీ పంపించేసి అక్కడి నుంచి ఉమ్. అల్లు అర్జును పైకి లేచి అభివాదం చేయటం కాకుండా ఒక సామాన్యుడిలాగా వెహికల్ లోపలికి వచ్చేసేసి ఉమ్. ఆయన ఏ బ్యాక్ డోర్ అంటే ఒక సపరేట్ ద్వారం గుండా వచ్చేసేసి సినిమా చూస్తుంటే అసలు ఇదంతా జరిగేది కాదు. ఉమ్. నార్మల్ గా వచ్చేసింటాయి. నార్మల్ గా వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు ఆయనకి వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు. ఎవరికైనా ఏం అర్థం అవుతుంది? వ్యక్తిగత సిబ్బందితోటి ఒక మనిషి వస్తున్నాడు అంటే ఆయన ఎవరో ప్రముఖుడని. ఇంకే ప్రముఖుడు వస్తాడు ఆ నిమిషానికి? ఒక ముఖ్యమంత్రో ఒక మంత్రో అయితే రారు కదా. ఆయన ఖచ్చితంగా అల్లు అర్జునే అని చెప్పి తొక్కిసలాట మొదలైపోయింది. పైగా ఉమ్. ఈ బౌన్సర్లు ఎక్కువైపోయారు ఈ మధ్య కాలంలో. అసలు ఈ వీధి రౌడీ లాంటి బౌన్సర్లు వాళ్ళు చేసే హడావుడి మామూలుగా ఉండట్లా. ఎక్కడైనా చూడండి. ఇప్పుడు వాళ్ళ వాళ్ళ బాధ్యతను వాళ్ళు ఎంత బాగా నిర్వర్తిస్తారంటే ఆ చుట్టుపక్కల ఈగలు ఉంటే కూడా మనుషుల్ని చంపేది, మనుషులు చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఈగలను దోలాలన్నంత లెవెల్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఉమ్. ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళ పనిని వాళ్ళు అంత నిర్వర్తిస్తున్నారు అనమాట. వేరే వాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలా, వాళ్ళ బాధ్యత ప్రకారం వాళ్ళు ఉండాలన్నట్లు. సరే, ఘటన జరిగింది, దుర్ఘటన జరిగింది. దాని గురించి ఏం చెప్పాలో తెలియక, ఎలా చెప్పాలో తెలియక, వేరే వాళ్ళ సలహా తీసుకోవాలనే ఒక ఆలోచన లేక అల్లు అర్జును నుంచి స్పందన రావటానికి, మనిషి చనిపోయింది, పిల్లవాడు హాస్పిటల్లో ఉన్నాడు అని తెలిసిన తర్వాత కూడా స్పందించడానికి 2 రోజులు టైం తీసుకున్నారు చూడండి. ఇది అన్నిటికన్నా తప్పు, పొరపాటు. అసలు అలా చేయకుండా ఉండాల్సింది. అసలు వచ్చింది ఎవరండి? పిచ్చి అభిమానులు. లేకపోతే ఎవరండి అర్ధరాత్రి 1200 టికెట్ పెట్టుకొని వచ్చేది? మీరు నాకు నేనే. అభిమానం నాకు అభిమానం ఉంది అల్లు అర్జున్ అంటే. ఎందుకంటే యాక్షన్ బాగా చేస్తాడు. పాత్రల జోలికి నేను వెళ్ళట్లేదు, కేవలం నటన వరకే చూస్తున్నా నేను. చాలా బాగా చేస్తాడు. ఎందుకు అంటున్నానంటే ఒకప్పుడు మొదటి సినిమాకి ఇప్పటికి అతనిలో ఒక మనం కొలవటానికి వీలు లేనంత పరిణితి వచ్చింది యాక్షన్ లో. అవును. అంత బాగా యాక్ట్ చేశాడు. పైగా అతను ఒక మెగా ప్రొడ్యూసర్ కొడుకుగా కాకుండా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ పైకొచ్చిన వ్యక్తి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈవేళ అతను ప్రజల ముందు దోషిగా నిలబడ్డాడు. ఎందుకు అంటే అతను ఇమ్మీడియట్ గా స్పాంటేనియస్ గా స్పందించి ఉంటే గనక అతను తన సినిమాకు సంబంధించిన ట్వీట్లు అవి ఇవి పెట్టుకుంటూ ఆ రాత్రంతా గడిపేసేసి ఆ తెల్లారంతా ఇంకా అందరూ తిడుతున్నారు, అందరూ విమర్శిస్తున్నారు అనేటప్పటికి అప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇవ్వటము, 25 లక్షలు ప్రకటించడము చేశారు. కానీ ఆ అభిమాని
నా కోసం కదా చనిపోయింది, నా సినిమాకి వచ్చి. ఆమె ఇంటెన్షన్ తో చనిపోదామని రాలేదు, ఇంటెన్షనల్ గా ఏమి జరగలే అక్కడ, అన్ని వైఫల్యాల వల్ల జరిగింది. అయితే ఆమెను వెళ్ళి చూసి ఉండాల్సింది. అలా చేయలేదు. మరి ఇట్లాంటి విషయాలు మొన్న అరెస్టు అయిన రోజున ఆ అరెస్టు చేయటం వెనక కూడా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క అత్యుత్సాహం ఉంది. ఎందుకు అంత అత్యుత్సాహం చూపించినాయి అంటే, ఇప్పుడు అల్లు అర్జున్ కాదు, ఎవరు కాదు, అందరూ శ్రీ వైష్ణవులే, గంపలో చేపల మాయమేని అన్నట్లుగా. ఎవరు కాకపోతే మరి ఎవరు? ఇప్పుడు ప్రశ్నించేది ప్రభుత్వాన్ని, పోలీసుల్ని, ఇంటెలిజెన్స్ ని, ఆ మూడింటిని, అలాగే మైత్రి మూవీ మేకర్స్ ని, థియేటర్ వాళ్ళని, వీళ్ళని ప్రశ్నించాలి. వాళ్ళందరిని వదిలేసి ఆ? వాళ్ళందరిని వదిలేసి అల్లు అర్జున్ మీద పడ్డారు. అది ఎందుకంటే చూడండి, మేము అసలు చట్టాన్ని ఎంత బాగా ఇచ్చేసాము, మేము చట్టానికి ఎవరు అతీతులు కాదని సువర్ణాక్షరాలతో రాయటం కోసమే మేము అల్లు అర్జున్ అరెస్ట్ చేశాము అని చేతులు దులిపేసుకున్నారు వాళ్ళు. మరి ఒక పక్క వాళ్ళకి తెలియదా? అదే రోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ మీద వాదనలు జరగబోతున్నాయి 4ంటికి. వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా అక్కడ ఊరట లభిస్తుందని. ఈలోపు చేసేసిన ఘనకార్యం చేశామని చెప్పి భుజకుర్తులు వేయించుకోవటానికి మాత్రమే వీళ్ళు అరెస్ట్ చేశారు తప్పితే, అక్కడ కొంచెం టైమింగ్స్ లో కాస్త అటు ఇటు అయ్యి బెయిల్, హైకోర్టులో బెయిల్ వచ్చిన ఆర్డర్ పేపర్లు ఇన్ టైంలో రాక ఇక్కడికి, అందువల్ల రాత్రి జైల్లో ఉన్నాడు. కానీ అల్లు అర్జున్ అసలు ఆ రాత్రి జైల్లో ఉండేవాడు కాదు. అవి కొంచెం ప్రీఫోన్ అయ్యి ఉంటే కనుక. జైలు నిబంధనల ప్రకారం సాయంకాలం 6 లోపు, అంటే ఖైదీలందరినీ బ్యారక్ లోకి పంపించే లోపు బెయిల్ ఆర్డర్స్ వచ్చేయాలి ఎవరికైనా సరే, ఎంతటి వాళ్ళకైనా సరే. ఆ పేపర్లు రావటం లేట్ అయింది అనుకోండి, ఒకసారి బ్యారక్ లోకి పంపించేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకురారు. అందుకే వాళ్ళు ఆ ఆర్డర్స్ కోసం చాలా ఎదురు చూశారు చెంచల్గూడ జైల్లో. రాకపోయేసరికి ఒకంత అసహనాన్ని ప్రదర్శించాడు అల్లు అర్జున్ అని కూడా అంటున్నారు. సరే, ఏది ఏమైనా ఇంకా రాత్రి వచ్చేసినాయి. అంటే ఆ ఉత్తర్వులు కూడా ఎలా ఉన్నాయంటే, అందిన వెంటనే రిలీజ్ చెయ్యండి అని ఉంది. ఈ ప్రొసీజర్స్ సాంకేతిక కారణాల వల్ల లేట్ అయింది. ఇప్పుడు ఈ సాంకేతిక కారణాలు, ఈ జైలు ప్రొసీజర్స్ అర్థం కాని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అసలు పొద్దున్నే ఎట్లా పంపించారు, పొద్దున్నే పంపకూడదు కదా. కానీ రాత్రే నిర్ణయం అయిపోయింది అది. కానీ అది రాత్రి అయింది కాబట్టి పొద్దున్నే పంపించారు. అక్కడ ఏమీ పెద్ద వ్యవహారం జరిపినట్టుగా కాదు. అందుకని మనం ఏం చేస్తామంటే, అసలు విషయాన్ని పక్కకు పంపించేసేసి చివరి తోకలు పట్టుకొని ఇదేంటి అని మాట్లాడతాం. పొద్దున్నే రిలీజ్ అయ్యాడండి, పొద్దున్నే ఇంటికి వచ్చాడండి, ఏమైంది చెప్పండి? అసలు వీళ్ళు టక 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 ఇంటికి వచ్చేయడము, బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి తీసుకొచ్చేయటము, పోలీస్ స్టేషన్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళటం, గాంధీ హాస్పిటల్ టెస్టులు చేయించేయడం, కోర్టుకు సబ్మిట్ చేసేయడం, అక్కడికి 14 రోజులు రిమాండ్ ఇవ్వటం. కొంచెం అన్నా ఈ కోర్టు నుంచి పై కోర్టు ఒక ఆదేశం ఇస్తుంది, ఆ ఆదేశానికి మనం బద్దులమై ఉండాలి అని ఒక చిన్న లాజిక్ పనిచేసి ఉంటే అసలు ఆ రోజు అరెస్ట్ లేదు. అంటే అరెస్ట్ చేసినందుకు నా బాధ కాదు, మీరు ఎందుకు ఇంత నాటకం చేయాలి? అంటే ఎవరి కన్నీళ్ళు తుడుద్దామని, ఏం మసిబుసి మారేడికాయ చేద్దామని? ఇంతకీ మీరు సాధించింది ఏంటి? ఇప్పుడు చట్టం ప్రకారం అతని మీద పెట్టిన సెక్షన్ల ప్రకారం అతను ఈజీగా బయటకు వచ్చేస్తాడు, నిర్దోషిగా వచ్చేస్తాడు అల్లు అర్జున్. నేను చట్టం కంటే కూడా ఒక న్యాయము ధర్మం అనేవి కూడా ఉంటాయి మన చుట్టూ, నైతికంగా ఆలోచించాల్సినవి ఉంటాయి. ఆ విషయాల్లో అల్లు అర్జున్ ఎక్కువగా ఫెయిల్యూర్ కనిపిస్తుంది నాకు ఇక్కడ. కానీ వాటిని చట్టం పరిధిలోకి తీసుకురాలేరు.
అది ఈ ఈ కథా కమామిషి ఏంటి అంటే ఇదేదో రేవంత్ రెడ్డి చేసేసాడు అనటానికి చాలా మంది మాట్లాడుతున్నారు. మొన్న సక్సెస్ మీట్ లో పేరు మర్చిపోయాడు అందుకని అని. ఇప్పుడు అతనికి ఒక రకంగా ఆ రోజు అతనున్న ఒత్తిడిలో ఎంతైనా అతని మనసులో పని చేయకుండా ఉండదు. ఒక అభిమాని చనిపోయింది, ఓ పిల్లవాడు హాస్పిటల్లో ఉన్నాడు, అతను అక్కడికి వెళ్ళకపోయినా గానీ అతని మనసు దాని చుట్టూనే తిరుగుతుంది. ఇప్పుడు మనమైనా అంతే, దాని చుట్టూనే మన మైండ్ అంతా తిరుగుతుంది. ఇప్పుడు ఎంతమంది మాట్లాడి ఉంటారు రేవతి మరణం గురించి. కానీ ఒక రకంగా అసలు ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి మొదలైన దగ్గర నుంచినే సుకుమార్ సార్ సాగదీసిన దగ్గర నుంచి అది అయిపోయాక ఆంధ్ర ఎలక్షన్స్ అప్పటి నుంచి ఈ సినిమా విషయం ప్రతిరోజు నోళ్ళల్లో నాంతానే ఉంది. ఇది మంచిగా చెడుకా అని సినిమా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్స్ కావచ్చు, హీరో కావచ్చు, వీళ్ళంతా పీచ్ పీచ్మంటానే ఉన్నారు ఏ మాటకు ఆ మాట. అందుకే ఒకవేళ ఈ సినిమాని ఏమన్నా అభిమానులు అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు సవాళ్లు వేసినట్లుగా ఈ సినిమాని ఏమన్నా సరిగా ఆడనివ్వరేమో అనే భయంతో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఇంత పెద్ద పెద్ద రేట్లతోటి, అంటే ఫస్ట్ లో వచ్చినట్టు ఎర్లీ బర్డ్ ఆఫర్ లాగా డబ్బులు పిండేసుకుందాం అనుకున్న కారణం కూడా అదే. వాళ్ళు ఎక్కువ నష్టపోకుండా వాళ్ళేం పుట్టిముచ్చుతారోనని. ఇట్లా ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఏ కారణాలైనా సరే ఒక మనిషి ప్రాణం తీసేంత వరకు, ప్రాణం పోయేంత వరకునా అభిమానుల జేబులకి చిల్లులు పడేంత అనేది ఇక్కడ ప్రశ్న. అంతేగాని రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు అరెస్ట్ చేశారని ఇవన్నీ పని పట్టలేని వ్యాఖ్యానాలని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అదే పని చేస్తే కూడా చెప్పుకోగలరా రేవంత్ రెడ్డి గారు? క్లెయిమ్ చేసుకోగలరా నేనే చేశానని? క్లెయిమ్ చేసుకొని అన్క్లెయిమ్డ్ విషయాలు ఎన్నో జరుగుతుంటాయి మన చుట్టూ. వాటి గురించి మాట్లాడుతున్న మన టైం ఎందుకంటే వేస్ట్ చేసుకోవాలి. రైట్ మేడం. ఈ టాపిక్ మీద మీ పూర్తి విశ్లేషణని సమగ్రంగా చాలా క్లియర్ గా ఏ డౌట్స్ ఉన్నా పోయేలాగా విశ్లేషించారు. థ్యాంక్ యూ సో మచ్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం మేడం. అట్లా